హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 4 నుంచి ఈరోజు గల్ఫ్ మరియు ఇతర దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు తిరిగి ప్రారంభమైతే కావడం జరిగింది. ఎవరైతే కువైట్ నుంచి ప్రయాణించాలనుకుంటున్నారో ఆ ప్రయాణికులకు ఇదొక శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 4లో డిపార్చర్ మరియు అరైవల్‌లో ఏ ఏ దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు మనకు షెడ్యూల్ అయ్యాయో మనం చూసుకుంటే గనక ముఖ్యంగా ఎయిర్ అరేబియా, ఎతిహాద్, గల్ఫ్ ఎయిర్‌లైన్స్, ఈజిప్షియన్ ఎయిర్‌లైన్స్, అలాగే హాంకాంగ్‌కు చెందిన ఒక ఎయిర్‌లైన్స్, అలాగే లెబనాన్‌కు చెందిన ఒక ఎయిర్‌లైన్స్‌లు అయితే షెడ్యూల్ చేయబడ్డాయి. ఇంకా ఖత్తార్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఇంకా ఈరోజు ఎటువంటి షెడ్యూల్ అయితే చేయలేదు. కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతి ఎయిర్‌లైన్స్‌కు కేవలం ఒక విమాన సర్వీస్‌నే రోజుకు నడిపే అనుమతులు ఇచ్చింది కాబట్టి అన్ని ఎయిర్‌లైన్స్‌లు కొద్దిగా తమ ఫ్లైట్‌లనైతే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 4 నుంచి షెడ్యూల్ అయితే చేస్తాయి. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఉన్నారో అలాంటి వాళ్ళు మీ ఫ్లైట్ స్టేటస్‌ను మీ ట్రావెల్ ఏజెంట్ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు రండి. కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేటప్పుడు కేవలం ప్రయాణికులు మాత్రమే రావాలి. వారితో పాటు ఎక్కువ మంది ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవద్దనైతే సూచించడం జరిగింది. అలాగే ప్రయాణికులు మీ ఫ్లైట్ టయానికన్నా 4 గంటల ముందే ఎయిర్‌పోర్ట్‌కి అయితే చేరుకోండి. ఇంకా కొత్తగా ఎవరైనా టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి టికెట్లు బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజే తిరిగి ఇతర దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు ప్రారంభమైనాయి కాబట్టి రీషెడ్యూల్‌లు, క్యాన్సల్‌లు, డిలేలు ఉండే అవకాశాలు ఉంది. కాబట్టి మీరు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే గనక కొద్ది రోజులు వెయిట్ చేసి టికెట్లు బుక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.